హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ హాబీస్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను ఇండియన్ బజార్లో ఏమేమి గ్రాసరీ ఐటమ్ దొరుకుతాయి ఇండియన్వి అండ్ దాని ప్రైస్ ఏంటో చూపించాను కదా. సో ఇప్పుడు వార్సాలో లోకల్ మార్కెట్లో మనకి ఏమేమి మోస్ట్లీ అన్నీ దొరుకుతుంది. ఒక గ్రాసరీ స్టోర్కి వెళ్తే లైక్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అండ్ ప్రైజెస్తో పాటు చూపిస్తాను అనమాట. సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేబీ ఈ వ్లాగ్ కొంతమందికి షేర్ అయితే లైక్ పోలాండ్ వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు అన్నమాట. ఎందుకంటే ఏమేమి తెచ్చుకోవాలి, అసలు ఏం దొరుకుతుంది, ఏం కొనొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. అందుకని ఈ వ్లాగ్ తీసాను అనమాట. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, సో ఇది బెద్రంకా అనే గ్రాసరీ స్టోర్ మాట. మనకి చాలా బెద్రంకా స్టోర్స్ ఉంటాయి వార్సార్ నియర్ ఎనీ పోలాండ్లో. సో అలానే డిఫరెంట్ గ్రాసరీ స్టోర్స్ నేమ్ లిడిల్ అని చెప్పి, క్యారిఫోర్ అని, బెద్రంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆఫర్ ఉంటుంది అన్నమాట. సో ఇదైతే షాప్ ముందు ఒక ఏటీఎం మిషన్ ఉంటుంది అండ్ సైడ్స్కి మ్యాగజైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎంట్రీ అవ్వగానే సూపర్ సేన్ అని కనిపిస్తుంది కదా, లైక్ అక్కడ రెడ్ మార్క్లో ఉన్నటివి ఏవైనా కానీ ఆఫర్ ఉన్నట్టు అర్థం అన్నమాట. సో స్టార్టింగ్లో అన్ని ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఇక్కడ వాళ్ళు చాలా ఫ్రోజన్ ఫుడ్ తింటుంటారు అన్నమాట. లైక్ క్రాషియంట్ అని, బ్రేక్ఫాస్ట్ వాళ్ళది క్రాషియంట్ ఆర్ గార్లిక్ బ్రెడ్, ఒక కాఫీ కప్ అంతే. అలా స్టీమ్డ్ వెజిటబుల్స్ అలా తింటారు అండ్ రెడీమేడ్గా అన్ని బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అలాంటివన్నీ దొరుకుతుంటాయి. అండ్ మనకి ఇక్కడ బేబీ స్పినాచ్ అని దొరుకుతుంది అన్నమాట. సో పాలకూర దొరుకుతుంది. ఆకుకూరలు ఏం దొరుకుతాయి అంటే పాలకూర దొరుకుతుంది మనకు తెలిసిన దాంట్లో. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి కానీ గ్రీన్ లీవ్స్ అవి మనకు తెలియదు. సో పాలకూర అయితే బాగుంటుంది, ఫ్రెష్గానే దొరుకుతుంది అన్నమాట. సో ఇక్కడైతే ప్యాకేజ్ ఇట్లా ఫ్రోజన్ ఉంది కానీ మిగతా దగ్గర కొన్ని దగ్గరలో లోకల్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెష్గా దొరుకుతుంది. అది 200 grams వచ్చేసి 120 రూపీస్ పడింది అనమాట. 6 zloty అని ఉంది కదా అక్కడ. ఒక zloty వచ్చేసి 20 రూపీస్ మాట. సో ఇక్కడ పోర్క్ స్లైసెస్ కానీ వాళ్ళు ఇట్లా శాండ్విచ్లో కానీ బర్గర్లో కానీ అలా పెట్టుకుంటారు అనమాట. లైక్ పోర్క్ కానీ, బీఫ్ కానీ, చికెన్ కానీ అలాంటి స్లైసెస్ దొరుకుతాయి. అండ్ ఇట్లా రెడ్ కలర్ ఉంది కదా అదంతా మాట లేబుల్స్ ఆఫర్ ఉన్నట్టు అర్థం. అండ్ ఒక సైడ్కి వస్తే అన్ని ప్లాంట్స్ ఉంటాయి. అలానే మనకి వెజిటేబుల్స్ వేసుకోవడానికి సీడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఏమైనా వెజిటేబుల్ సీడ్స్ వేసుకోవాలన్నా దొరుకుతుంది. సో ఈ చిన్న ప్లాంట్ వచ్చేసి 12 zloty ఉంది, అంటే 240 రూపీస్ అలా పడుతుంది అన్నమాట. సో ప్లాంట్స్కి అన్నిటికీ ఆఫర్ ఉంది అన్నమాట. ఇప్పుడు ఏంటో ఈ ప్లాంట్ వచ్చేసి 40 zloty అంటే 800 రూపీస్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కానీ ఒక కార్నర్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు బియర్స్ కూడా ఆఫర్ ఉన్నాయన్నమాట. 6+6 మాట. ఒక 6 కొంటే 6 ఫ్రీగా ఇస్తున్నారు. ఇట్లా సాటర్డేస్ ఇక్కడ సండే మాత్రం ఏ షాప్ ఓపెన్ ఉండదన్నమాట. పోలాండ్లో సండేస్ అన్ని షాప్స్ క్లోజ్ అయ్యాయి. సో మోస్ట్లీ సాటర్డేస్ రోజు అందరు తీసుకెళ్ళిపోతారు కదా, కొన్ని ఆఫర్స్ కూడా ఇలా పెడతారు. ఇప్పుడు సూపర్ సేనా అని ఉంది కదా, సో కింద అంతా రెడ్ కలర్ మార్క్ ఉన్నాయని, లేబుల్స్ ఉన్నాయని మనకి ఆఫర్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగా దొరుకుతాయి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ అలానే యాప్స్ ఉంటాయి అన్నమాట. బెద్రంకా యాప్ అని, లిడిల్ యాప్ అని, అలాంటి యాప్స్లో మనము తీసుకోవచ్చు. అంటే ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. యాప్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా ఉంటాయి. గ్రుస్కా అంటారు, మనం పియర్స్ అని పిలుస్తాం కదా, ఇక్కడ వీళ్ళు గ్రుస్కా అంటారు అనమాట. అది 8 zloty ఉంది, అంటే 160 రూపీస్ కిలో. అండ్ యాపిల్స్ అయితే చాలా తక్కువ రేట్ ఉంటుంది, లైక్ 40 రూపీస్ కేజీ అలా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్, గ్రీన్ యాపిల్, మళ్ళీ రెడ్లోనే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ అలా ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా. అండ్ యాపిల్ అయితే చాలా తక్కువ రేటు. అండ్ ఇక్కడ యాపిల్ చెట్లు కూడా ఇట్లా బయటికి వెళ్తుంటే కనిపిస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో మంచిగా అనిపిస్తాయి కానీ ఎవరు తెంపరు. సో మనం కూడా ముట్టుకోవచ్చు, జస్ట్ చూడాలన్నమాట అలా. సో గ్రేప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెలన్, వాటర్ మెలన్ కూడా ఆఫర్ ఉంది. 4 zloty కేజీ అంటే 80 రూపీస్ కేజీ ఉంది. ఒక్కొక్కరు సాటర్డే రోజు అయితే 2 zloty పెడతారు అన్నమాట ఆఫర్ మాట. అప్పుడు 40 రూపీస్ కేజీకి వస్తుంది. అవకాడోస్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే బేబీకి ఖచ్చితంగా ఇస్తాను అనమాట. బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ న్యూట్రిషన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ లోకల్ మార్కెట్లో మనకి ఇలా దొరుకుతుంది కాబట్టి బేబీకి ఇవ్వచ్చు. ఇండియాలో అలా దొరకదు కదా, అంటే కొన్ని స్టోర్స్లో ఉంటాయి కాబట్టి. ఇక్కడ దొరికినప్పుడు మాత్రం బేబీకి ఇస్తాను. సో జుక్కినీ కూడా కాస్ట్ తక్కువ ఉంది, 2 zloty అంటే 40 రూపీస్ ఒకటి వచ్చి. అండ్ అలానే కార్న్ కూడా ఇలా ఆఫర్స్ పెడుతుంటారు అనమాట. కార్న్ కూడా 40 రూపీస్ ఒకటి. సో టమాటోస్ ఇక్కడైతే తక్కువే ఉన్నాయి, ఇప్పుడు ఆఫర్లో ఉంది మాట.
టమాటోస్ వచ్చేసి 2 zloty అట్లా ఉంది, 2 or 3 zloty, 60 రూపీస్ కేజీ, 2.99 పొమిడోర్ అంటారన్నమాట. సో కేజీ వచ్చేసి 60 zloty. సో ఇక్కడ కూడా ఒక్కొక్క సీజన్లో రేట్ పెరుగుతుంది. ఇప్పుడు టమాటోస్ అప్పుడు మనం కొనలేము, ఇప్పుడైతే తక్కువనే ఉంది ఈ సీజన్లో, ఇప్పుడు సమ్మర్లో. సో ఇక్కడ లోకల్ మార్కెట్లో మనకు క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ, క్యారెట్, బీట్రూట్ అండ్ రాడిష్, పంప్కిన్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఆనియన్స్ కానీ, ఆలు కానీ అన్నీ దొరుకుతాయి, పొటాటో, మష్రూమ్స్. ఇండియన్ బజార్లో ఏంటంటే దొండకాయలు, బెండకాయలు అలాంటివి దొరుకుతాయి, అవి ఇక్కడ దొరకమాట. లోకల్గా వెళ్తేనే ఫుడ్ అంతా కూడా కొంచెం కాస్ట్కి తక్కువే, మనం ఇక్కడే తీసుకోవచ్చు అన్నమాట అన్నీ. అండ్ అలానే పంప్కిన్ డే అని ఉంటుంది, ఆ డే అప్పుడు కొంచెం పంప్కిన్ వెరైటీస్ ఎక్కువ ఉంటుంది. రెస్టారెంట్స్లో కూడా కొన్ని రెస్టారెంట్స్లో ఫ్రీగా కూడా పెడతారంట పంప్కిన్ డిషెస్ ఏమైనా ఉంటే. సో ఆలు కూడా 40 రూపీస్ కేజీ ఇక్కడ. అండ్ బిస్కెట్స్ కూడా చాలా వెరైటీస్. అండ్ యూరోప్లో కాఫీ ఫేమస్ కదా, కాఫీ కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయన్నమాట. అండ్ చాలా ఆఫర్ ఉంది ఇప్పుడు, ఎన్నో 19-20 zloty అలా ఉంది, అంటే 400 కేజీ. అండ్ ఇక్కడ ఎగ్ పఫ్ చేసుకోవడానికి షీట్స్ కూడా దొరుకుతాయి. సో మనం ఏదో మిస్ అయిపోతాము బేకింగ్ ఫుడ్ అంటే బేకరీ ఫుడ్ అనుకోవద్దు. ఇక్కడ చూసారే బ్రాడ్ బీన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బీన్స్లో కూడా లైక్ గ్రీన్ బీన్స్ కాకుండా ఇట్లా ఎల్లో ఆర్ వైట్ కలర్ ఉన్న బీన్స్ అలా ఉంది అన్నమాట, అవి టేస్ట్ బాగుంటుంది. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా దొరుకుతుంది అన్నమాట, ఇలా ఫ్లవర్ లాగానే అమ్మేస్తున్నారు. సో ఇదైతే ఎప్పుడు నేను ఎలా తీస్తారో నాకు తెలియదు కాబట్టి ఎప్పుడు నేను కొనలేదు. బట్ సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై ఫ్రూట్ సెక్షన్లో అక్కడ దొరుకుతుంది అన్నమాట, సెక్షన్లో ఆడ తీసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా దొరుకుతున్నాయి. కొత్తిమీర ఏదో ఆఫర్ ఉంది, 1.5 అంటే 1 zloty అంటే 30 రూపీస్కి. ఇందాక ఇండియన్ బజార్లో చూపించా కదా, అక్కడ ఒక కట్ట 100 రూపీస్ పడుతుంది. ఇక్కడ కూడా అంతే, ఈరోజు ఆఫర్ ఉంది కాబట్టి తక్కువ ఉంది, కానీ మామూలుగా అయితే 120 రూపీస్ పడుతుంది అన్నమాట. సో బేకరీ ఐటమ్ ఏదైనా మిస్ అవుతాం, పఫ్, ఎగ్ పఫ్ అలా అంటే ఏం అవసరం లేదన్నమాట. జస్ట్ ఇక్కడ ఒక షీట్ ఉంటుంది అన్నమాట ఇలాగా. ఒకటి వచ్చేసి 4 zloty ఉంది, అంటే 80 రూపీస్. సో 8 ఎగ్ పఫ్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, లైక్ సూపర్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటంటే పోలాండ్ వాళ్ళు పైరోగి తింటారు. పైరోగి అంటే లైక్ డంప్లింగ్స్ అండ్ మోమోస్ ఉంటాయి కదా, మనం హైదరాబాద్లో తింటాం, అలానే ఉంటుంది. వీళ్ళు పైరోగి అని పిలుస్తారు అన్నమాట. అవన్నీ కూడా అట్లా ఫ్రోజన్, అంటే ఎప్పుడో తెచ్చేసి అలా పెట్టేసి ఉంటారు. ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవాలి, కొన్ని ఆఫర్ పెట్టినవి కూడా ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నప్పుడు ఆఫర్స్ పెడుతుంటారు అన్నమాట. సో అలా అయినా, లేదా తొందరగా సేల్ అయిపోవాలన్నప్పుడైనా ఆఫర్స్ పెడతారు. సో చికెన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ ఇలా ఫ్రోజనే దొరుకుతాయి ఫ్రెష్గా. మనకంటే కొన్ని షాప్స్ ఉంటాయి అక్కడ దొరుకుతాయి, కానీ మోస్ట్లీ అయితే ఇలానే మాట. మా ఇంటి దగ్గర అయితే ఒకటి హాలా అని చెప్పి ముందు ఒకటి ఫ్రెష్గా దొరుకుతుంది, అక్కడ తెచ్చుకుంటాం మేము. చికెన్ కానీ, మటన్ కానీ అక్కడ అమ్ముతారు. మటన్ ప్రైస్ అయితే సేమ్ ఇండియాలో ఉన్నట్టు కాస్ట్ 40 zloty అంటే 800 రూపీస్ అలా పడుతుంది అన్నమాట కేజీ మటన్. చికెన్ అయితే 10 zloty 200 రూపీస్ అలా పడుతుంది అన్నమాట. 10 or 20 zloty అంటే 400 పడుతుంది అది. సో పెప్పర్ పౌడర్ అని, గరం మసాలా పౌడర్స్ కానీ అన్ని పౌడర్స్ కూడా ఇప్పుడు మంచిగా దొరుకుతున్నాయి. జీరా పౌడర్ అని చెప్పి అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. పౌడర్స్ కూడా మీరు టెన్షన్ పడక్కలే, ఏమైనా తెచ్చుకోవచ్చు అంటే హోల్ గరం మసాలా బిర్యానీలో వేస్తాం కదా, అవి తెచ్చుకోవాలి, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎండుమిర్చి అలాంటివి తెచ్చుకోవచ్చు. అండ్ యూరోప్కి వస్తే ఎవరైనా చాక్లెట్స్ అయితే ఇష్టమే కదా, ఎందుకంటే ఇండియాకి వెళ్ళే ముందు కూడా చాక్లెట్స్ అలాంటివి తీసుకెళ్తాం కదా, సో మందు అలాంటివి తీసుకెళ్తాం. సో మనకి ఇక్కడ గ్రాసరీ స్టోర్లో చాక్లెట్స్ కానీ అవి ఫేమస్ అన్నమాట. సో ఈ మిల్కా చాలా బాగుంటుంది, లైక్ డైరీ మిల్క్ లానే ఉంటుంది అన్నమాట టేస్ట్. అది ఒక పెద్ద బార్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ మనకి మిల్లెట్స్ దొరుకుతాయి, రైస్ దొరుకుతుంది. ఇక్కడే బాస్మతి రైస్ కూడా దొరుకుతుంది, కానీ అవి కొంచెం లావుగా అవుతాయి, అంత బాగో మనకు నచ్చవు. అండ్ ఇడ్లీ రవ్వ కాదు, ఉప్మా రవ్వ దొరుకుతుంది, అది 40 రూపీస్ 500 grams. సో ఇక్కడే ఇడ్లీ మేము దోశ పోసుకోవడానికి ఇట్లా మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైస్ కొంచెం లావుగా ఉంటాయి, మనం అలా తినాం కదా. సో ఇంకోటి ఇక్కడ శనగపప్పు, ఎర్రపప్పు దొరుకుతుంది, అవిసె గింజలు ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి. కంపారిటివ్లీ ఇండియన్ బజార్ కన్నా ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది అన్నమాట. బెడ్రూమ్లో అయితే అన్నీ దొరుకుతుంది, అండ్ క్యారీఫోర్ అని ఇంకో గ్రాసరీ స్టోర్లో కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ సాస్, అండ్ ఇక్కడ కొంతమంది కీరా కానీ, లైక్ ఆలివ్స్ అలాంటివన్నీ మనం ఉసిరికాయ నానబెట్టుకుంటే ఎలా తింటామో ఇక్కడ వీళ్ళు కూడా అలా వెనిగర్లో సోక్ చేసుకొని ఉంటే అలాంటివి తింటుంటారు. సో
ఇంక ఇవన్నీ గ్రాసరీ స్టోర్లో పాలు, పెరుగు, చీజ్ ఇవన్నీ చాలా కామన్ కదా. సో అలానే అన్నీ అమ్ముతుంటాయి, కానీ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడే. సో పాలు కూడా, మిల్క్ వచ్చేసి కూడా మనకి 60 రూపీస్కి లీటర్ ఉంది, 80 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది అన్నమాట లీటర్, డిపెండ్స్ ఒక్కొక్క దాని మీద. అండ్ పాస్తాస్ కానీ నూడిల్స్ కానీ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఒకటి ఏషియన్ కార్నర్ అని చెప్పి ఒక సైడ్కి ఉంటుంది, అక్కడ మాత్రం మన ఇండియన్ నూడిల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. సో ఎగ్స్ కానీ అలాంటివి ఆఫర్ పెడుతూ ఉంటారు, బట్ ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు ఆఫర్స్ పెడతారు. ఇక్కడ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ ఇప్పుడు ఆఫర్లో ఉందన్నమాట. 8 zloty అంటే లైక్ 160 రూపీస్, సో ఎంత 500 ml అన్నమాట. సో ఆయిల్స్ కూడా మంచిగానే అన్నీ దొరుకుతుంటుంది, రీజనబుల్ కాస్టే, మరి ఎక్కువ ఏమి ఉండదు. పోలాండ్లో ఎవరైనా కానీ లైక్ జాబ్ పర్పస్ వచ్చిన వాళ్ళు, ఆన్ సైట్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ గ్రాసరీస్. మనకి ఇవే ఇంపార్టెంట్ కదా, లైక్ ఎంత అవుతుందంటే రీజనబుల్గానే ఉంటుంది, మరి ఎక్కువ ఏమి ఎక్స్పెన్సెస్ అయిపోమాట మనకి. చాక్లెట్స్ కూడా, ఇది కొంచెం ఎక్లెస్ టైప్ ఉంటుంది చాక్లెట్ మిల్క్, అది చాలా బాగుంటుంది. అండ్ బుక్స్ అన్నీ ఇక్కడే. అండ్ ఇంకొకటి మెయిన్ అంటే వైన్, అంటే మందు తాగేటోళ్ళకైతే ఇక్కడ అన్నీ ఒక కార్నర్లో దొరికేస్తుంటాయి. అండ్ షవర్ జెల్స్ కానీ ఇట్లాంటివి. అండ్ టిష్యూస్, ఇక్కడ వాటర్ ఎక్కువ యూస్ చేయరు కాబట్టి టిష్యూస్ మెయిన్ ఇంపార్టెంట్, టిష్యూస్ కూడా చాలా. సో ఇక్కడ ఇంకా మైదా ఫుడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇదంతా లైక్ బ్రెడ్ కార్నర్స్, అన్ని క్రాషన్స్ కానీ బ్రెడ్స్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతుంది, చాలా బాగుంటున్నాయి కూడా టేస్ట్. ఇది ఒక బ్రెడ్ మిషన్ ఇక్కడే పక్కకి ఉంటుంది. సో అక్కడ బ్రెడ్ పెట్టేస్తే స్లైసెస్ వాళ్ళు కట్ చేసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు అన్నమాట. కేక్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఫేవరెట్ ఏంటంటే క్రాషెంట్, నాకు చాలా ఇష్టం, అది ఒక 20 రూపీస్ ఈచ్ అనమాట. పిజ్జాస్ కూడా ఇట్లానే పెట్టేసి ఉంటారు, ఇక్కడే రెడీ చేస్తారు, పక్కన అవెన్ ఉంటుంది అండ్ వెనకాల బేకింగ్ ఏరియా ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి పెడతారు పక్కకి. సో ఫ్రెష్గానే ఉంటుంది, ఎప్పుడో చేసేటివి అయితే ఉండవు, డే బై డే వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. సో సాటర్డే అయితే ఎక్కువ సేల్ అయిపోతుంది, కానీ సండే ఏ షాప్ ఓపెన్ ఉండదు కాబట్టి మోస్ట్లీ అన్నీ సేల్ అయిపోతుంటాయి. కేక్స్ ఉంటాయి అండ్ నెయ్యి కూడా దొరుకుతుంది తెలుసా, నెయ్యి, బటర్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది. మనం నెయ్యి కూడా ఎక్కువ తెచ్చుకోకలే, వచ్చేటప్పుడు కొంచెం. సో ఒక సైడ్ అంతా ఆల్కహాల్ కార్నర్ ఉంటుందన్నమాట, అన్ని బియర్ కానీ బ్రీజర్ కానీ ఇట్లా వైన్ కానీ అన్నీ ఒక సైడ్ ఉంటాయి. సో ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా, ఇవన్నీ రెడ్ మార్క్ ఉన్నాయి. సో చాలా మోస్ట్లీ అందరు అనుకుంటారు కదా అవుట్ ఆఫ్ నుంచి వస్తే ఇట్లాంటి బియర్స్ అట్లా తెమ్మని చెప్పి. సో ఇక్కడ బియర్ కానీ అలాంటివన్నీ దొరుకుతుంటాయి అన్నమాట. వాళ్ళ డాడీ ముద్దు పెడుతుంటే నచ్చట్లేదు, ఎట్లా ఏడుస్తుంది చూడండి, అమ్మలు నవ్వుతుంది ఏడుస్తుంది. సో గాయస్, మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.